హలో వివర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. పెసరపప్పు రైస్ అనమాట. పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకోవాలి. అండ్ ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఇవి రెండు ఇందులో మిక్స్ చేసేసుకొని కడిగేసుకోవాలండి. సో బౌల్ పెట్టేసుకున్నామండి. సరిపడా ఆయిల్ పోసేసుకుందాము. సో వివర్స్, ఈ పెసరపప్పు రైస్ అంటే కిచిడీలో స్పెషాలిటీ ఏంటంటే కంపల్సరీ సాజీరా చెక్క వేసుకోవాలండి. సో ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ పెద్దగా కట్ చేసుకోవాలి, చాలా వేసుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్ల రైస్ కొంచెం గుజ్జులాగా మంచిగా అవుతుంది. సో ఇది అయ్యేలోపు మనము టమాటాలు తీసుకుందామండి. అంటే ఈ రైస్కి కాంబినేషన్ టమాటా చట్నీ అనమాట, చాలా బాగుంటుందండి. సో ఈ టమాటాలు తీసేసుకొని క్లీన్ చేసి కట్ చేసేసుకుందాము. ఈ ఆనియన్స్ వేగాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. పసుపు. ఇప్పుడు మనం వాటర్లో కడిగి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు ఇది వేసేసుకోవాలండి తాలింపులో. సాల్ట్ వేసుకుందామండి సరిపడా. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక 5 మినిట్స్ అన్నా ఇలా ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు మంచి పలుకు అవుతుంది. సో చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో ఈ రైస్ బియ్యము. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నానండి. వాటర్ పోసేసుకోవాలి. సో ఇవ్వస్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము టమాటో చట్నీ కోసం బౌల్ పెట్టేసుకొని కొంచెం టమాటాలని ఫ్రై చేసేసుకుందామండి. టమాటాలు మగ్గాలండి కొంచెం ఆయిల్లో. సో టమాటా మగ్గిందండి. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాము. అయితే ఇందులో పచ్చిమిర్చి వేసే అవసరం లేదనమాట ఈ చట్నీలో, అది దీని స్పెషాలిటీ. సో ఇవాస్ ఎమ్మి రైస్ అయిందండి. లాస్ట్కి మనం కొద్దిగా పుదీనా కూడా వేసేసుకుందామండి. పుదీనా వేసేసుకొని కొద్దిసేపు ఇలా స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇవాస్ ఎమ్మి పెసరపప్పు కిచిడి రైస్ అయితే రెడీ అయింది. దీని కాంబినేషన్లో టమాటా చట్నీ మనం చేస్తున్నాం ఇప్పుడు. సో కారపొడి వేసేసుకున్నాను, కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసేసుకుందామంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు టమాటా చట్నీలకి మనం జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర అన్నమాట స్పెషాలిటీ. 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. కొద్దిగా సాల్ట్ అంటే మంచి గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇది గ్రైండ్ చేసేసుకుందాము. టమాటో గుజ్జు జార్లోకి తీసేసుకొని ఈ జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలండి. కొద్దిగా ఈ వాటర్ పోసేసుకుందాము. వివర్స్ కొద్దిగా గ్రైండ్ చేసి తాలింపు వేసుకోవడమే. సో వివర్స్ టమాటా చట్నీ తాలింపు వేసేసుకుందాము. కడాయి పెట్టేసానండి, ఆయిల్ పోసేసాను. సో యాజ్ యూజువల్గా జీలకర్ర వేసేసుకుందాము. ఆవాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకండి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మిక్చర్. ఎమ్మి టమాటో చట్నీ రెడీ అండి కిచిడీకి. సో వీవర్స్ కిచిడీ రైస్ రెడీ అయిపోయిందండి. సో సర్వ్ చేసేసుకుందామా. ఇది నెంబడి చట్నీ చాలా బాగుంటుందండి. ఎమ్మి. సో వీవర్స్ మీరు ట్రై చేయండి. Please share and subscribe my channel.